పిరికివారు పరలోక రాజ్యానికి చేరలేరు. చాలామంది అవిశ్వాసులుగా తయారైపోయి పిరికివారిగా మార్చబడతారు. పరిస్థితులకు భయపడి, ఎదురవుతున్నటువంటి స్థితిగతులకు భయపడి, లోకములో ఉన్న వాటికి భయపడి, ఎదురవుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఆ ఎదురయ్యే ఆ శ్రమలకు, కష్టాలకు, బాధలకు, ఆ పరిస్థితులకు భయపడి ఈనాడు చాలామంది పిరికి వాళ్ళగా మార్చబడుతున్నారు. మనము పిరికి వాళ్ళగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తన దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించింది ధైర్యంగా ఉండటానికి మాత్రమే. హల్లెలూయా! ధైర్యంగా ఉండాలి. ఆనాడు పేతురులు, యోహానులు అలా వెళ్తా